First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. खुदीराम बोस గురించి ఎంతమందికి తెలుసు? मेरे प्यारे देशवासियों, बिहार का मुजफ्फरपुर शहर खुदीराम बोस చాలా యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, బెంగాల్ కి చెందినతను. देश के लिए मर मिटने वालों को होता है. మన రాకేష్ జాగర్లమూడి చాలా చిన్న ఏజ్ లో, అంటే 17 ఇయర్స్ లో ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. బ్రిటిష్ గుండెల్లో దడ పుట్టించాడు. ఇప్పుడు మీరు సినిమా తీసుకొచ్చేంత వరకు కూడా ఖుదీరామ్ బోస్ గారి గురించి తెలియదు అసలు. చాలా తక్కువ మందికి తెలుసు. ప్లస్ ఐ మీన్ బెంగాల్లో చాలా పాపులర్ అతను. మీరు సిద్ధమైతే అందామందరం ఇతను ఒక అన్సంగ్ హీరో ఇండియాలో. దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. నేను ప్లే చేయాలి అన్న ఐడియా థాట్ అనేది వచ్చిందో అప్పుడే నేను ఈ క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సినిమా మొత్తం చేసినాక అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? ఫస్ట్ డే అయితే నేను చాలా ప్రిపేర్డ్ ఉన్నాను, ఎందుకంటే అప్పుడే నేను నా క్యారెక్టర్ వర్క్ అంతా చేస్తున్నాను కాబట్టి చాలా ప్రిపేర్డ్ ఉన్నాను. రజనీకాంత్ గారు కూడా సినిమాని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఆ మెమరబుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు. రజనీకాంత్ గారి నుండి ఒక హార్ట్ ఫెల్ట్ ట్వీట్ అనేది తను వచ్చింది. చాలా మంచి బ్లెస్సింగ్ మాకైతే. వీళ్ళకి కూడా సెపరేట్ అండ్ ఢిల్లీలో మేము ఎంపీస్ కి మేము మూవీ అయితే స్క్రీన్ చేసాము. వాళ్ళ నుంచి చాలా అప్రిసియేషన్ వచ్చింది. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ లోకి మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఆ ఫీల్ ఎట్లా ఉంది మీకు? ఇదంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని తన క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. ఈ జెండా నా గుండెలకు తాకితే నాకు హనుమంతుడంత బలం వచ్చినట్టు అనిపిస్తుంది. मेरे प्यारे देशवासियों, बिहार का मुजफ्फरपुर शहर एक 18 साल का युवक अंग्रेजों के खिलाफ अपना देश प्रेम व्यक्त करने की कीमत चुका रहा था. जेल के अंदर अंग्रेज अफसर एक युवा को फांसी देने की तैयारी कर रहे थे. उस युवा के चेहरे पर भय नहीं था, बल्कि गर्व से भरा हुआ था. वो गर्व जो देश के लिए मर मिटने वालों को होता है. वो वीर, वो साहसी युवा थे ఖుదీరామ్ బోస్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన దేశం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు త్యాగం చేశారు, కానీ అందులో కొంతమంది మాత్రమే మనకు తెలుసు. అలా మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది, వేల మంది ఉన్నారు. అందులో ఒకరు ఖుదీరామ్ బోస్. మరి ఈ ఖుదీరామ్ బోస్ గురించి ఎంతమందికి తెలుసు? కానీ ఆయన గురించి అందరికీ తెలియాలి అని ఎటువంటి కమర్షియల్ యాంగిల్లో ఆలోచించకుండా ఒక సినిమా చేశారు ఖుదీరామ్ బోస్. అది వేవ్స్ ఓటీటీలో రిలీజ్ అయింది, అందరి ప్రశంసలు పొందుతోంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఖుదీరామ్ బోస్ చాలా యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, బెంగాల్కి చెందినతను. అతను దేశం కోసం తన 18వ ఏట అనమాట బ్రిటిష్ వాళ్ళు అతన్ని ఉరి తీయడం జరిగింది. అది సినిమా రూపంలో రిలీజ్ అయ్యి ఇవాళ వేవ్స్ ఓటీటీలో అందరి ప్రశంసలు పొందుతోంది అంటే దానికి ముఖ్య కారణం మన రాకేష్ జాగర్లమూడి చాలా చిన్న ఏజ్లో, అంటే 17 ఇయర్స్లో ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. మరి ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అసలు ఇది సినిమాగా తీసుకురావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది, అలాగే ఈ సినిమా విశేషాలను కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో రాకేష్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా చాలా సంతోషం, ఇంత చిన్న ఏజ్లో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి మీరు యాక్టింగ్ నేర్చుకొని నటించి ఆయన గురించి ప్రజలకి చెప్పాలన్న థాట్ మీకు రావడం, మీ ఫాదర్దో మేబీ మీదో మాకు తెలియదు, కానీ సో ఎలా జరిగింది రాకేష్ ఇదంతా? సో బేసిక్లీ మా ఫాదర్ ఏదైతే ఫస్ట్ ఒక మంచి ఫిలిం అనేది తీద్దాము అని తను స్టార్ట్ చేశారో అప్పుడు తనకి మా డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు, విద్యాసాగర్ రాజు గారు. వీళ్ళిద్దరి ఐడియేషన్లో ఆ టైంలో మన వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా, తను ఒక ట్వీట్ చేశారు ఖుదీరామ్ బోస్ గారి గురించి. సో ఆ ఐడియేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి స్టోరీ డెవలప్ అనేది స్టార్ట్ అయింది. దాని మీద చాలా రీసెర్చ్ అనేది జరిగి ఇతని స్టోరీ ఎలా అయినా బయట జనాలకి చెప్పాలి అందరికి, ఎందుకంటే ఇతను ఒక అన్సంగ్ హీరో ఇండియాలో. దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. తన స్టోరీ అనేది బయట పెడదాం, ఇంత చిన్న వయసులో దేశం కోసం ఇంత చేశాడు అన్న విషయం అందరికి తెలియాలి అన్న థాట్ తో ఇది స్టార్ట్ అయింది. అప్పుడే నేను కూడా కొంచెం రిసెంబ్లెన్స్ ఉండడం క్యారెక్టర్ కి, అండ్ యూనో ఆ ఫ్లోలో I also got into this to be a part of this film, and
అప్పుడు నేను మా డైరెక్టర్ కలిసి చాలా ఈ క్యారెక్టర్ కోసం ప్రిపరేషన్, రీసెర్చ్ చాలా చేసి అప్పుడు నేను ఈ క్యారెక్టర్‌తో స్టార్ట్ అయ్యాను. Yeah. అంటే మేము 'ఖుదీరామ్ బోస్' ఆ పిక్చర్ చూసినప్పుడు మిమ్మల్ని ఇట్లా చూస్తే నిజంగా 'ఖుదీరామ్ బోస్‌ని' చూసినట్టే ఇప్పటికి స్టిల్ అలాగే అనిపిస్తూ ఉన్నారు. అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి తెలుసుకొని అప్పట్లో వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేశారు స్వాతంత్రం కోసము, వాళ్ళు ఎట్లా ప్రాణత్యాగం చేశారు, వాళ్ళలో ఉన్న ధైర్యం కానీ, ఆవేశం కానీ ఇవన్నీ చూపించాలి. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సినిమాల్లో యాక్టింగ్ చేయడం ఇట్స్ నాట్ అంటే బిగ్ డీల్. బట్ అప్పటి పర్సన్ గురించి తెలుసుకొని అవన్నీ చూయించాలంటే నార్మల్ థింగ్ కాదు కదా అది. అప్పటికి మీరు ఇంకా యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలని కూడా అనుకోలేదు అని విన్నాము. అవును. మరి ఎట్లా జరిగింది? ఇనిషియల్‌గా అదే దిస్ వాస్ అ సడెన్ ప్లాన్. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ ఉందో నేను ఆ క్యారెక్టర్‌కి నేను ప్లే చేయాలి అన్న ఐడియా థాట్ అనేది వచ్చిందో అప్పుడే నేను ఈ క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ! 2 థింగ్స్ డిఫికల్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ఒకటి. హ్మ్. ఎందుకంటే లాంగ్వేజ్ ఇప్పుడున్న స్లాంగ్ వేరు, అప్పుడున్న స్లాంగ్ వేరు. హ్మ్. ఆల్దో తెలుగులో నేను మాట్లాడినా స్టిల్ స్లాంగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. హ్మ్. ప్లస్ ఆ క్యారెక్టరైజేషన్, ఆ బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడున్న మనకి, అప్పుడు అవును. తనకి. అవును. సో ఒక పర్టిక్యులర్ వేలోనే నడుచుకోవాలి, ఒక పర్టిక్యులర్ వేలోనే ఉండాలి అన్న మన ఐడియా ఏదైతే ఉంటదో వాళ్ళ గురించి హ్మ్. అలానే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తాం. సో ఆ క్యారెక్టర్ వర్క్ అనేది చాలా జరగాల్సొచ్చింది. చాలా ఎమోషనల్, మెంటల్ హ్మ్. వర్క్. ఆ పర్టిక్యులర్ 'ఖుదీరామ్ బోస్' గారు అనే అతనితో చాలా తన ఐడియాస్, థాట్స్‌తో చాలా కనెక్ట్ అయ్యి అప్పుడు నేను షూట్ చేయడం అనేది మూవీ షూట్ అనేది స్టార్ట్ అయింది. సో, ఐ మీన్ చాలా మంచి ఆపర్చునిటీ, చాలా మంచి హ్మ్. బ్లెస్సింగ్ తన హ్మ్. క్యారెక్టర్ నేను ప్లే చేయగలగడం ఓకే. అనేది నాకు. మీ ఫాదర్ గూడా అంటే ప్రొడ్యూసర్ తను. ఫస్ట్ ఎవరైనా గాని కమర్షియల్ యాంగిల్‌లో థింక్ చేస్తారు. కానీ అవును. అలా థింక్ చేయకుండా జస్ట్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి అందరికి తెలియాలని తీసుకొచ్చారు అంటే, అంటే మీ ఇంట్లో దేశభక్తి ఇలాంటివి ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో, అంటే ఎట్లా? అవునండి. అంటే ఇప్పుడు యూజువల్లీ మన ఏదైనా ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా కమర్షియల్ యాస్పెక్ట్ అనేది ఆలోచిస్తాం. బట్ మేము అనుకున్నది డైరెక్టర్ గారు గావచ్చు, ప్రొడ్యూసర్ మా ఫాదర్ గారు గావచ్చు, అందరూ అనుకున్నప్పుడు గూడా ఏదైతే ఒరిజినల్ స్టోరీ ఉందో అది అదే ఆథెంటిసిటీతో బయటికి తీసుకురావాలన్న ప్లాన్‌తో ఆహ్, వెరీ ఫ్యూ మైన్యూట్ చేంజెస్ ఇన్ ద స్టోరీ అనేది చేసి యాక్చువల్ ఒరిజినల్ స్టోరీని బయట పెట్టడం అయితే జరిగింది. హ్మ్. సో, అందుకని ఆ కమర్షియల్ యాస్పెక్ట్ అనేది మన అంత ఆలోచించలేదు. హుహు. మా ఫాదర్‌కి కూడా ఎప్పటినుంచో పేట్రియాటిజం అన్న కాన్సెప్ట్‌లో ఎప్పటినుంచో ఉన్నారాయన. హ్మ్. మా ఇంట్లో గూడా దానికి సంబంధించింది ఎప్పటినుంచో హ్మ్. రన్ అవుతూనే ఉంది. హ్మ్. సో, ఒరిజినల్ స్టోరీ ఎలా అయితే ఉండాలో అలానే చెప్పాలి. దానికి హ్మ్. కమర్షియల్ యాస్పెక్ట్స్ అనేది తీసుకురాకూడదు హ్మ్. అన్న థాట్‌తో ఈ ఫిల్మ్ అయితే ఇలా బయటికి రావడం జరిగింది. ఓకే. ఫస్ట్ డే మీరు ఆ స్క్రీన్ కెమెరా ముందుకొచ్చినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉండింది? ఆ సినిమా మొత్తం జేసినాక అది ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది మీకు? ఫస్ట్ డే అయితే నేను చాలా ప్రిపేర్డ్ ఉన్నాను. హ్మ్. ఎందుకంటే అప్పుడే నేను నా క్యారెక్టర్ వర్క్ అంతా చేసున్నాను కాబట్టి చాలా ప్రిపేర్డ్ ఉన్నాను. ప్లస్ నా నా చుట్టుపక్కలున్న క్యాస్ట్ కావచ్చు, క్రూ కావచ్చు అందరూ చాలా సపోర్టివ్ ఉన్నారు. హ్మ్. నేనే అక్కడ ఉన్నోళ్ళలో కొత్తగొచ్చాను. మిగతా వాళ్ళందరూ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అవును. పీపుల్. 'వివేక్ ఒబెరాయ్', వివేక్ 'అతుల్ ఒబెరాయ్ గారు, కుల్కర్ణి'. అతుల్ కుల్కర్ణి ఆ! గారు, నాసిర్ గారు, నాజర్ గారు. డైరెక్టర్ గావచ్చు, మా డీఓపీ గారు గావచ్చు అందరూ గూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎప్పటినుంచో హ్మ్. ఉన్నారు. ఓకే. బట్ నేను మాత్రమే కొత్తగొచ్చాను. సో, హ్మ్. వాళ్ళు గూడా హెల్ప్ చేశారు నన్ను బ్లెండ్ ఇన్ అవ్వడానికి. ఆ! కొంచెం ఈజ్‌తో నేను యాక్ట్ చేయగలగడానికి వాళ్ళు గూడా హెల్ప్ చేశారు. హ్మ్. అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ నేనెప్పుడు క్యారెక్టర్ ప్లే చేసినప్పుడల్లా గూడా చాలా హ్యాపీగా, చాలా బావుండేది. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్న క్యారెక్టర్ వర్క్ అంతా చాలా నాకు తెలుసు కాబట్టి చాలా డిఫికల్ట్ ప్రాసెస్. దాన్ని అవుట్‌పుట్ బయటకొస్తున్నప్పుడు వెరీ డిఫరెంట్ అండ్ వెరీ గ్రేట్ హ్మ్. ఫీలింగ్ అది. హ్మ్. యాహ్! అంటే ఇది పాతకాలం నాటి సినిమా కాబట్టి, ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి సినిమా కాబట్టి, ఆ రోజుల్లో సెట్స్ వేరు. ఆ రోజుల్లో మొత్తం మన అంటే ఇప్పుడు ఈ స్టేట్స్‌లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ ఇల్లులు కానీ, ఉండడం గాని, ప్రదేశాలు అవన్నీ కూడా వేరు. వాళ్ళ వేషధారణ కూడా వేరు. సో, ఆ సెట్స్ వర్క్ గాని, అదంతా కానీ, సో, దానికోసము ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ చేయాల్సొచ్చింది ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా చేసిన వాళ్ళు గాని, ఇంకా సో, దీనికి
మెయిన్ తోటతరణి గారు చేశారు ఆర్ట్ డైరెక్షన్. తను ఆ ఓవరాల్ ఐడియా ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా థాట్ పెట్టి డిఫరెంట్ మన హైదరాబాద్లో కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీలో కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో సెట్స్ అనేవి వేసి ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, ఆ హౌస్ ఎలా ఉండాలి, ఈ ఈ పర్టికులర్ సీన్లో ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా ఉండాలి, చుట్టూ ప్రాప్స్ ఏవైతే ఉండాలి, అవంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు టీం అంతా. అది బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. యా. ఓకే. సో ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? అండ్ మీరు రజనీకాంత్ గారు కూడా సినిమాని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఆ మెమరబుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారా? సో ఫస్ట్ ఈ మూవీ ఏదైతే వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో బయటకు వచ్చిందో, రజనీకాంత్ గారి నుండి ఒక హార్ట్ ఫెల్ట్ ట్వీట్ అనేది తను వచ్చింది. అది చాలా మంచి బ్లెస్సింగ్ మాకైతే. తను కూడా మా మూవీ చూసి అప్రిషియేట్ చేశారు పర్సనల్గా. అండ్ పబ్లిక్ నుండి కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది రావడం, అందరికీ ఆ పర్టికులర్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, క్యారెక్టర్స్ అన్నీ కావచ్చు, ఎంత యాప్ట్ ఉన్నాయి పర్టికులర్ స్టోరీకి అన్నది చాలా నచ్చి చాలా కాంప్లిమెంట్స్ అయితే వస్తున్నాయి. దానికి రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే టీం అంతా కావచ్చు చాలా కష్టపడ్డారు ఈ పర్టికులర్ మూవీని ఇప్పుడు ఎలా అయితే అవుట్పుట్ ఉందో దాన్ని అలా తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అండ్ దానికి తగిన కాంప్లిమెంట్స్, అప్రిషియేషన్ అందరి నుండి వస్తూ, ప్లస్ రజనీకాంత్ గారు లాంటి సీనియర్స్ నుంచి మాకు అప్రిషియేషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండింది. యాక్చువల్లీ ఫాదర్ చాలా క్లోజ్ రజనీకాంత్ గారికి అని తెలుసు. సో మీరు ఎప్పుడైనా రజనీకాంత్ గారిని కలవడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా? మా ఫాదర్ రజనీకాంత్ గారితో చాలా మూవీస్ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ అన్నిటి వరకు చాలా క్లోజ్గా ఎప్పటి నుంచో ఉన్నారు, ట్రావెల్ చేస్తున్నారు. అండ్ నేను కూడా మా ఫాదర్తో పాటు చిన్నప్పటి నుంచి, ఎప్పుడైతే చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు దాకా కూడా రజనీకాంత్ గారితో చాలా క్లోజ్గా ఎప్పటికప్పుడు తను వెళ్ళి కలుస్తూ, తనతో మాట్లాడుతూ, ఈ ఫిలిం గురించి కావచ్చు, ఈ ఫిలిం గురించి రెగ్యులర్ వర్క్ కావచ్చు, ఈ ఫిలిం గురించి కావచ్చు, అంతా చాలా రజనీకాంత్ గారితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాం ఎప్పటి నుంచో, చైల్డ్హుడ్ నుంచి. ఓకే. ఇప్పుడు మనం సినిమాలు చూస్తాము, థియేటర్లో చూస్తాము, మీరేమో ఎక్స్పీరియన్స్ చేశారు యాక్టింగ్ని. యాక్టింగ్ అంటే ఎట్లా అనిపించింది మీకు? మనం యూజువలీ ఏదైతే బయట ఒకవేళ నేను సినిమాస్ చూస్తున్నప్పుడు యాక్టింగ్ చెయ్యక ముందు ఏదైతే, అప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేది. యాక్టింగ్ అంటే ఇలా, యాక్టింగ్ అంటే ఇలా. ఒకసారి మనం యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసినాక ఆ స్ట్రేంజ్ ఫీలింగ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్, చుట్టూ జనాలు ఉంటారు, ఆ క్యారెక్టర్లోకి ఫుల్లీ యూనో ఇన్వాల్వ్ అయిపోయి ఒక పర్టికులర్ ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, టోన్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, అంతా కలిపితేనే ఒక పర్టికులర్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. సో ఏదైతే ఈ ప్రాసెస్ అంతా ఉందో నేను చాలా ఎంజాయ్ చేశాను. టోటల్ యాక్టింగ్ ప్రాసెస్ నేర్చుకోవడం నుంచి అవుట్పుట్ బయటికి రావడం వరకు చాలా ఎంజాయ్ చేశాను హోల్ ప్రాసెస్. యా, మీరే చెప్తున్నారు కదా, ఒక ఇన్వాల్వ్ అవ్వాలి ఆ క్యారెక్టర్లో, అప్పుడే దాన్ని బాగా వస్తుంది దాని అవుట్పుట్ అనేది. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్లోకి మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఆ ఫీల్ ఎట్లా ఉంది మీకు? నేను ఇందాక చెప్పినట్టు మా డైరెక్టర్ గారితో, విద్యాసాగర్ రాజు గారితో చాలా వర్క్ చేశాను. స్టోరీ కావచ్చు, మాకు ఏవైతే అతని గురించి ఇన్సైట్స్ ఉన్నాయో, తను ఎలా ఉండేవాళ్ళు, ఎలా మాట్లాడేవాళ్ళు, ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, తనలో ఎలాంటి అగ్రెషన్ ఉండేది నేషనల్ మూవ్మెంట్ కోసం, ఇదంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని అప్పుడు నేను తన క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. అండ్ నేను చాలా ఆ పర్టికులర్ కుదిరామ్ బోస్ గారి క్యారెక్టర్తో చాలా ఎమోషనల్లీ ఇన్వాల్వ్, ఐ మీన్ చాలా వర్క్ చేశాను. కాబట్టి ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు తన థాట్స్, డిఫరెంట్ యూనో ఆస్పెక్ట్స్ అన్నీ మైండ్లోకి రావడం, వెరీ గ్రేట్ ఫీలింగ్, వెరీ హానరబుల్ ఫీలింగ్.
తన క్యారెక్టర్ ప్లే చేయడం అనేది నాకు త్రూ అవుట్ ది ప్రాసెస్ అనిపించింది ఎప్పుడు. ఆ సినిమా మొత్తం అయిపోయాక మిమ్మల్ని మీరు అట్లా స్క్రీన్‌లో 'ఖుదీరామ్ బోస్‌గా' చూసుకున్నప్పుడు అతను ఫ్రీడమ్ ఫైటర్, దేశం కోసం ప్రాణాలు ఇచ్చినతను. అవును. అవును. సో, మీకెట్లా అనిపించింది? మీరు ఎమోషనల్ అయ్యారా? వెరీ ఎమోషనల్ చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ! ఫస్ట్ టైం నేను అవుట్‌పుట్ చూసినప్పుడు ఆహ్, ఆ పర్టిక్యులర్ ఫీలింగ్ అనేది కొన్ని రోజులు ఉండిపోయింది నాతో అలాగా. ఆ హ్మ్. స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయో నేను ఫస్ట్ టైం అవుట్‌పుట్ చూసినప్పుడు మొత్తం స్క్రీన్ మీద అలాగా ఆ క్యారెక్టర్ అప్పటిదాకా ఆబ్వియస్లీ మొత్తం చూసుండను. బిట్స్ అండ్ పీసెస్ అక్కడక్కడ చూసుంటాను. బట్ హ్మ్. ఫుల్ పిక్చర్ ఒకేసారి ఒక లెన్స్‌లో చూసినప్పుడు ఆహ్, చాలా బావుండింది. ఏదైతే ఫీలింగ్ ఉండిందో ఆ హ్యాపీనెస్ అది చాలా రోజులు నాతో ఉండిపోయింది అలాగా అలా హ్మ్. చూస్తూ. సో, హ్మ్. నాకొక్కడికనే గాదు నా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైమ్ అది చూసినప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఫిల్మ్‌ది చూసినప్పుడు అందరికి కూడా చాలా బాగా నచ్చి అప్రిసియేషన్ వచ్చినప్పుడు అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే. ఓవరాల్. యాహ్! ఓకే. సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఏది ఛాలెంజింగ్‌గా అనిపించింది? అప్పటి ఫైట్స్ కూడా డిఫరెంట్ గదా! సో, మీకు ఆ సినిమాలో ఏది ఛాలెంజింగ్‌గా అనిపించింది యాక్టింగ్ చేస్తున్నప్పుడు? ఒకటైతే డైలాగ్స్ అండి. ఆ! ఆబ్వియస్లీ ఆ తెలుగు స్లాంగ్ వేరే. హ్మ్. అండ్ ఆ డైలాగ్ డెలివరీ వేరే. హ్మ్. పదాలు కొంచెం కష్టంగుంటాయి. హ్మ్. ఇప్పుడున్న హ్మ్. ఆహ్, యూ నో ఫ్లో వేరే, అప్పుడున్న అవును. ఫ్లో అవును. ప్లస్ మేము కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కొన్ని కాదు. మోస్ట్ ఆఫ్ ద ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ మారేడుమిల్లి ఫారెస్ట్‌లో చేశాము. హుహుహు. సో, అప్పుడు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వడానికి నేను వెరీ రా, బేర్ ఫుట్ ఆహ్, ఓన్లీ విత్ పైన టాప్ కింద కుర్తా ఆ పర్టిక్యులర్ నా క్యారెక్టర్‌లో ఏదైతే హ్మ్. కాస్ట్యూమ్ ఉందో హ్మ్. సేమ్ అలానే ఫారెస్ట్‌లో యాక్ట్ చేయాల్సొచ్చింది. అండ్ లాట్ ఆఫ్ టైరింగ్ ఫిజికల్ వర్క్ కూడా. హ్మ్. బేర్ ఫుట్‌తో పరిగెట్టడం హ్మ్. గావచ్చు, హ్మ్. ఫారెస్ట్‌లో ఆహ్, కొన్ని గంటలు తరబడి అక్కడ హ్మ్. యాక్టింగ్ చేస్తూ ఉండిపోవడం గావచ్చు. అదంతా చాలా ఫిజికల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ అండ్ చాలా స్ట్రాంగ్ ఉండాల్సొచ్చింది నేను త్రూ ఔట్ యాహ్! ద షూట్. యాహ్! యాహ్! ఓకే. 'వివేక్ ఒబెరాయ్' అండ్ 'కుల్కర్ణి' వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. బట్ యూ ఆర్ జస్ట్ 17 ఇయర్స్ వెన్ యూ డిడ్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళ నుంచి ఎట్లా సపోర్ట్ వచ్చింది? వాళ్ళతో సీన్స్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉండింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి చెప్పాలి నేను. ఆహ్, వాళ్ళు ఆహ్, ఆ మూవీ ఏదైతే షూట్ ఉందో, ఆ సీన్స్ యాక్ట్ చేయకముందు జస్ట్ 1, 2 డేస్ బిఫోర్ మా దగ్గరికొచ్చారు. హ్మ్. వచ్చి రాంగానే క్యారెక్టర్‌ని చాలా బాగా ఇన్వాల్వ్ చేసేసుకొని వాళ్ళు వాళ్ళని చూస్తుంటే నాకనిపించింది. హ్మ్. అరే! ఇంత ఫాస్ట్‌గా వాళ్ళు అడాప్ట్ అయిపోయారు పర్టిక్యులర్ క్యారెక్టర్స్‌కి. నాసిర్ గారు గావచ్చు, అతుల్ కుల్కర్ణి గారు గావచ్చు, వివేక్ ఒబెరాయ్ గారు గావచ్చు, అందరూ గూడా హ్మ్. చాలా ఫాస్ట్‌గా అడాప్ట్ అయిపోయారు. సో, వాళ్ళ నుంచి చాలా బాగా నేర్చుకోగలిగాను నేను. హ్మ్. త్రూ ఔట్ ఎందుకంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ కూడా హ్మ్. వాళ్ళు దాని మీద వర్క్ చేయడం నేను చూసాను గాబట్టి, నాకు హ్మ్. చాలా ఇన్‌సైట్స్ వచ్చినాయి దాని నుండైతే. హ్మ్. సో, బిగ్ థాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. హ్మ్. అండ్ నాకు వాళ్ళతో ఉన్న ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుండింది. ఎందుకంటే వాళ్ళు నాకు టిప్స్ ఇస్తూ, నాకు ఇన్‌సైట్స్ ఇస్తూ ఆహ్, చాలా బాగా సపోర్టివ్ ఉన్నారు త్రూ ఔట్ ద సీన్స్. మేము ఎక్కడైతే కలిసి యాక్ట్ చేసామో అన్ని సీన్స్‌లో చాలా సపోర్టివ్ ఉన్నారు. సో, యాహ్! చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారుగా. మెయిన్‌గా 'ఖుదీరామ్ బోస్' గారిని చేసుకోవడానికి ఏమైనా పర్టిక్యులర్ రీజన్? ఆహ్, అది మా డైరెక్టర్ గారిని, మా ఫాదర్‌ని అడగాలి. ఓకే. వాళ్ళు ఇనిషియల్‌గా ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు 'ఖుదీరామ్ బోస్' గారనేది చాలా అన్‌హర్డ్ హీరో హ్మ్. ఇండియాలో. అవును. ఇప్పుడు మీరు ఈ సినిమా తీసుకొచ్చేంత వరకు గూడా 'ఖుదీరామ్ బోస్' గారి గురించి తెలీదసలు. చాలా తక్కువ మందికి ఆ! తెలుసు. ప్లస్ ఐ మీన్ బెంగాల్‌లో చాలా పాపులర్ అతను. హ్మ్. బట్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా గూడా ఈ స్టోరీ అనేది తిన గురించి బయటికి రావాలి. ఆహ్, ఇంత యంగ్ ఏజ్‌లో తనకి హ్మ్. మనం ఇప్పుడు అంత యంగ్ ఏజ్‌లో అంత అగ్రెషన్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ నేషనల్ మూవ్‌మెంట్ అనేది చాలా తక్కువ చూస్తాం. కరెక్ట్. సో, అలాంటి స్టోరీ బయటికి రావాలి అని అన్నప్పుడు ఆహ్, ఏదైతే ఉందో అప్పుడు స్టార్ట్ అయింది ఈ హోల్ ఐడియా. ఈ మూవీ తిన మీద బేస్ చేసి బయటికి అందరికి చెప్దాము హ్మ్. అన్న ఐడియా. ఓకే. యాహ్! అంటే ఒక మంచి ఉద్దేశ్యంతో, సదుద్దేశ్యంతో మీరు ఈ సినిమా తీశారు. కానీ 'వేవ్స్' ఓటీటీలో రిలీజ్ చేశారు. అసలు ఈ 'వేవ్స్' ఓటీటీ ఒకటి ఉంది. అందులో ఇంత మంచి సినిమా వస్తోంది అనేది ఎవరికీ తెలీదు. సో, ఈ 'వేవ్స్' ఓటీటీ గురించి చెప్తారా? వేవ్స్ ఓటీటీ చాలా రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఓకే. ఆహ్, దాంట్లో నేషనల్ కంటెంట్ ఆల్ రీజియన్స్ అండ్ లాంగ్వేజెస్ మూవీస్ కావచ్చు, టీవీ షోస్ కావచ్చు ఇప్పుడు నుంచి అవైలబుల్ ఉంటాయి.
అవి మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళ తరపున దూరదర్శన్ లాంటివి ఏవైతే టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయో అదే ఫ్లోలో డిజిటల్ ఓటీటీ అనేది బయటికి తీసుకురావాలన్న ఐడియాతో ఈ వేవ్స్ ఓటీటీ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదే యూనో అదే పర్టికులర్ ఫ్లోలో మా మూవీని కూడా దాంట్లో యూనో తీసుకెళ్ళగలగడం, సేమ్ ఐడియాలజీ ఉన్న మూవీస్, టీవీ షోస్ అండ్ యూనో ఆ కంటెంట్ మొత్తం ఇండియా మొత్తం అవైలబుల్ ఉండడం, దాంట్లో మాది కూడా ఉండడం చాలా హ్యాపీ మాకు. ఓకే. Yeah. ఏంటి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ సైడే వస్తారా లేకపోతే ఏముంది? ఐఎమ్ ఓపెన్ టు యూనో గో ఫార్వర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ. ఓకే. నాకు ఐ మీన్ నేనైతే చాలా చాలా ఓపెన్ ఉన్నాను. ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ఎనీ న్యూ క్యారెక్టర్స్ దట్ ఐ కెన్ యూనో ఫుల్ఫిల్ అండ్ యూనో గివ్ మై బెస్ట్ టు ఇట్. ఐఎమ్ ఓకే. వెరీ ఓపెన్ టు ఇట్. ఓకే. సో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? మన అంటే ఎలా నేను ముందు చెప్పినట్టు రజనీకాంత్ గారు నుండి ఓకే. మాకు అప్రిసియేషన్ వచ్చింది. రజనీకాంత్ గారు కాకుండా. అదర్ దాన్ దట్ డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి అంటే కనుక మా పర్టికులర్ ఫిలిం ఏదైతే ఉందో ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయ్యి అవును. ఇఫీ గోవాలో కూడా స్క్రీన్ అయింది. అవును. అవును. పనోరమా. వెరీ హ్యూజ్ యూనో మూమెంట్ ఫర్ అస్ Yeah. అదంతా కూడా. ఎంపీలకి కూడా సెపరేట్ గా. అండ్ ఢిల్లీలో మేము Ah. ఆల్ ఎంపీస్ కి మేము మూవీ అయితే స్క్రీన్ చేసాము. Ah. వాళ్ళ నుంచి చాలా అప్రిసియేషన్ వచ్చింది. సో Ah. అదొక హ్యూజ్ బూస్ట్ ఇన్ Okay. మోరల్ ఫర్ అస్ ఏదైతే ఉందో. వాళ్ళ నుండి కూడా ఈ స్టోరీ బయటికి తీసుకొచ్చినందుకు చాలా అప్రిసియేషన్ రావడం మాకు కూడా చాలా హ్యాపీ ఉండింది. ఓకే. Yeah. అంటే ఒక సినిమాలో యాక్ట్ చేశాక లీడ్ రోల్సే చేయాలని అనుకుంటారు. మీరు ఏ క్యారెక్టర్ చేయడానికైనా రెడీయా? అవునండి. అంటే లీడ్ రోల్స్ యాజ్ ఇన్ ఒక క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా కానీ అది మనం ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు మన ప్యాషన్తో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దాట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఆర్ ఎనీ యూనో రెస్ట్రిక్షన్ ఇన్ దాట్. యాజ్ లాంగ్ యాజ్ ద క్యారెక్టర్ ఐ ప్లే యూనో ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఐ కెన్ గివ్ మై బెస్ట్, ఐ విల్ ఆల్వేస్ డూ దాట్. ఓకే. ఎవరు మీకు సినిమా ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్? ఎవరు నచ్చుతారు ఎక్కువగా? ఎవరి సినిమాలు చూస్తారు? టు బి ఆనెస్ట్ చిన్నప్పటి నుంచి ఈ నాన్నగారు ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో తనతో పాటు నేను అందరినీ చూస్తూ పెరిగాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఓకే. యూనో ఇన్స్పిరేషన్ లైక్ దాట్. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవడం, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తెలుసుకోవడం, ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేది అది నా పర్టికులర్ వే ఆఫ్ లెర్నింగ్, ఓకే. వే ఆఫ్ అప్రిషియేటింగ్. ఓకే. రైట్. ఎనీవే ఆ సినిమాకి మాత్రం మంచి అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. మీరు అనుకున్నట్లుగా కూడా ఇంకా మీకు మంచి క్యారెక్టర్ అయినా లీడ్ రోల్స్ అయినా ఏ వచ్చినా కానీ మీకు రావాలి అని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.